హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లెటూరి వంటలు. నేనైతే పాల కుక్కర్లో పాలు పెట్టేశానండి. ఇది కొంచెం సౌండ్ ఎలా వస్తుందో చూడండి. చక్కగా పాలు కాగిపోతున్నాయి అన్నమాట. పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టేశాను. మీకు చెప్తుంది వినపడట్లేదని చెప్పేసి నేను లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పటివరకు సౌండ్ వచ్చింది, అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది నాకు డిప్లొమాలో ఉన్నప్పుడు నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్గా ఇచ్చారు. అది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది పాడవకుండా నాకు బాగా నచ్చింది అండి ఇది. ఎందుకంటే ఇది నేను బయటికి తీసుకున్న కారణం ఏంటంటే రోజు పాలు పెట్టేసి మర్చిపోతున్నా. ఇంకా అవి మొత్తం హాఫ్ లీటర్ పాలు మరిగిపోయి గిన్నె నల్లగా అయిపోయిందనమాట. ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పేసి నాకు గుర్తుకొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి అది తీసాను నేను. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. చూడండి, విజిల్ కూడా వస్తుంది చక్కగా. ఈ విజిల్ తీసిన తర్వాత లోపల వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత విజిల్ పెట్టాలి.